जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। अम्मा తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు తన దృష్టిని భూమి మీద, ఆకాశం మీద, పంచభూతముల మీద, భూమి మీద ఉండేటువంటి అనేక అంశాల మీద సారిస్తూ తనను తెలుసుకుంటూ, తనను అర్థం చేసుకుంటూ, తన చుట్టుపక్కల ఉండేటువంటి విషయాలను సమగ్రంగా అవగాహన చేసుకుంటూ ఒక సమ్యక్ దర్శనాన్ని పెంపొందించుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. ఈ సందర్భంగానే మనకి అమ్మ జీవిత మహోదశలో ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు పెద్ద పెద్ద భావాలని చెబుతూ వస్తాయి. అమ్మ దేని నమ్మాలి అన్న ప్రశ్న వేసినప్పుడు కళ్ళతో చూసింది నమ్ము, ఉన్నది నమ్ము అన్నారు. ఇక్కడ రెండు స్థితులు ఉన్నాయి. కళ్ళతో చూసింది ఉండదు, ఉన్నది కళ్ళతో చూడలేము. మరి దేన్ని నమ్మాలి అనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే కళ్ళతో ఒక వ్యక్తినో, ఒక చెట్టునో, ఒక జంతువునో చూస్తూ ఉంటాం. అది వ్యక్తి, చెట్టు, జంతువు అని తెలుసు. కానీ అది మా కాలానికి కింద ఉంది కాబట్టి మార్పుకు లోనవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ మారిపోతుంది కాబట్టి అది లేదు. మార్పు పొందకుండా ఉన్నప్పటికీ ఉంటుంది కాబట్టి అది ఉంది. ఈ పరిస్థితిలో దేన్ని నమ్మాలి అనే ప్రశ్న ఎవరైనా వేసుకోవాల్సిందే. దీన్నే జ్ఞానమీమాంస అంటారు. ఈ జ్ఞానమీమాంసాపరమైనటువంటి ప్రమాణాన్ని అమ్మ తన చిన్నప్పుడే వేసుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. ఇక్కడ వేసుకోవడం కాదు, దానికి ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న కూడా పరిష్కారం కూడా వాళ్ళు చూపించారు. అమ్మగారు ఆ పరిష్కారాన్ని కూడా చూపించారు. ఇక్కడ అసలు ప్రమాణము అనే పదాన్ని గురించి ఒక రెండు వాక్యాలు చెప్తాం. మానవుడు సాధారణంగా భ్రమ, సంశయ, ప్రమాదాలకు లోనవుతుంటాడు. కాబట్టి భ్రమ, సంశయము, ప్రమాదము మూడు కూడా మానవుడిని ఆటంకాన్ని కల్పిస్తుంటాయి ఒక వస్తువుని అర్థం చేసుకోవడానికి. అందువల్ల మానవుడు భ్రమ లేనటువంటి ఒకానొక స్థితిలోకి వెళ్ళాలి. మానవుడికి కనిపించేటువంటి జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానము అంటారు. ఈ భ్రమ లేని జ్ఞానాన్ని ప్రమజ్ఞానము అంటారు. ఈ ప్రమజ్ఞానమును ప్రతిపాదించేదే ప్రమాణము. ప్రమాయాం అటతి ఇది ప్రమాణ అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. ప్రమయందు చరించేది ప్రమాణము, బుద్ధి యందు మనస్సు యందు చరించేది బ్రహ్మజ్ఞానము. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని దాటి బ్రహ్మజ్ఞానంలోకి వెళ్ళాలంటే ప్రమాణాలు కావాలి. ఈ ప్రమాణాలు ఎన్ని అని చెప్పేసి అన్నట్లయితే సాధారణంగా పెద్దలు చెప్పేటువంటి ప్రమాణాలు పతంజలి యోగ సూత్రాలు లాంటి వాటిలో మూడు. ఒకదాన్ని ఏమని చెబుతారు? ప్రత్యక్ష ప్రమాణము, ఇంకోదాన్ని అనుమాన ప్రమాణము, ఇంకోదాన్ని ఆగమ ప్రమాణము అని చెప్పారు. కానీ అమ్మ ఆగమ ప్రమాణాన్ని, పరోక్ష ప్రమాణాన్ని చెప్పలేదు. ప్రత్యక్ష ప్రమాణాన్ని, స్వత ప్రమాణాన్ని చెప్పింది. నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వ్యక్తికి దేవుడే ప్రమాణం, నువ్వు కాదు. అందువల్ల దానికి స్వత ప్రమాణం అది. ఇక పోయినట్లయితే నీకు ప్రత్యక్ష ప్రమాణం, కళ్ళతో నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వెంత నిజమో ఈ సృష్టి అంతే నిజము అని చెప్పేసి నమ్మినటువంటి దానిలో నీ నిజం నుంచి వచ్చేటువంటి ఆ నిజం వేరేగా ఉండదు. దాని శంకరాచార్యుల వారి వ్యవహారిక సత్యం అని ఉండవచ్చు. కానీ అమ్మ దాన్ని ప్రత్యక్ష ప్రమాణాన్ని అంగీకరించారు. ఆ ప్రత్యక్ష ప్రమాణం ప్రకారంగానే భూదేవిని ఆమె ప్రత్యక్ష ప్రమాణ దేవత అన్నారే కానీ అనుమాన ప్రమాణ దేవత అనలే, పోనీ ఆగమ ప్రమాణ దేవత అనలే. ఇంకో ప్రమాణం ఏదో పేరు పెట్టి దాని ప్రకారంగా ఆ ప్రమాణ దేవత అని చెప్పేసి అనలే. ప్రమాణము అనే దాని గురించి చెప్తూ అంతకు మునిపే ఒక సంఘటనలో చెప్తారు. తర్వాత సంఘటనలో అంకదాస్ అనేటువంటి పోలీసు అతనితో మాట్లాడుతూ ప్రమాణం చేసి చెప్పు అంటే, ప్రమాణం అంటే చాలా అర్థాలు ఉన్నాయి, ఇక్కడ అర్థం కాదులే అంటారు ఆవిడ. అంటే ప్రమాణం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయనే విషయాన్ని ఆమె తన 6వ ఏటనే చెప్పారు. కాబట్టి ఆ ప్రమాణం అనబడేటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే అది ప్రమయందు చరించేటువంటిది. ఇక్కడ రెండే, నీ కళ్ళతో చూసింది నువ్వు నమ్ము, అది ఉంది కాబట్టి దాన్ని నమ్ము.
అది తను తెలియపరుచుకుంటుంది కాబట్టి దాన్ని నమ్ము. అది స్వతఃప్రమాణము. అది స్వతఃప్రమాణము. నువ్వు కళ్ళతో చూస్తున్నావు కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణము. అందువల్ల ఈ రెండు ప్రమాణాలని అమ్మ ప్రతిపాదించుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు అమ్మ మొట్టమొదట చూసింది ఎవరైనా చూసేది దేని? భూమిని చూస్తారు. భూమిని చూసిన తర్వాత ఆకాశాన్ని చూస్తారు. భూమికి ఆకాశానికి మధ్య ఉండేటువంటి సృష్టిని చూస్తారు. ఈ మూడింటిని కూడా అమ్మ చూశారు. చూసినప్పుడు భూమిని ఎలా అర్థం చేసుకోవాలి, సృష్టిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆకాశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నలు వేసుకున్నారు మూడు తరహాల్లో. ఆ తరహాల్లో వేసుకుంటూ భూమికి మొట్టమొదటి ఇచ్చినటువంటి బిరుదేమిటి? ఆవిడ ప్రత్యక్ష ప్రమాణ దేవత అన్నారు. అన్న తర్వాత ఆవిడ ఇంకో మాట చెప్పారు. నేను అన్వేషించి విమర్శించి నేను నీవెవరో నీతోనే వివరిస్తాను అన్నారు. ఇదేమిటి ఇక్కడ? అన్వేషించి విమర్శించి వివరిస్తాను అన్నారు. అమ్మ ఈ వివరణ అనే పదానికి వేరువేరు సందర్భాల్లో వేరువేరు రకాల మాటలు చెప్పారు. వాటిలో ఏమిటంటే కన్నవాడు వివరిస్తాడు, విన్నవాడు విమర్శిస్తాడు అన్నారమ్మ. ఈ మాట చాలా ప్రచారంలో ఉన్నటువంటి అమ్మ సూక్తుల్లో ఒకటి. కన్నవాడు వివరిస్తాడు, విన్నవాడు విమర్శిస్తాడు అని. కాబట్టి తాను స్వయంగా నేను చూసి చెప్తాను అన్నారు. ఎలా చూసి చెప్తారు భూమి గురించి? తాను భూమి యొక్క తత్వాన్ని ఏ విధంగా చెబుతారు? ఆ చెప్పడానికి కూడా ఆమె అనుసరించిన మార్గం ఏమిటి? అన్వేషించి, రెండు విమర్శించి, మూడవది వివరించి అని చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే 2-3 పద్ధతులు ఉన్నాయి. ఆ 3 పద్ధతుల్లో ఆ పదాలు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తా. ఇది యాక్చువల్గా ఈ చెప్తున్నటువంటి అన్వేషణ, విమర్శ, వివరణ అనేటువంటిది అమ్మ యొక్క యోగ సూత్రాల్లో మొట్టమొదటిది అని చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత ఉన్నటువంటి సూత్రం ఇది. అన్వేషణ అని చెప్పేసి అర్థం ఏమిటి? అన్వేషణ అనే పదంలో రెండు ధాతువులు, ఒక ఉపసర్గ ఉంది, ఒక ధాతువు ఉంది. విష్ అనే ధాతువు. విష్ అంటే ప్రవేశించు. అను విష్ అది అన్వేషణ అవుతుంది. విష్ వేషణే అనేటువంటి అర్థం. విష్ అనేటువంటి ధాతువుకి అర్థము వేషణే అని. అను అంటే అనుసరించి. దేన్ని అనుసరించి దేనిలో ప్రవేశించాలి? ఇది మొట్టమొదటి ప్రశ్న. దేనిని అనుసరించి దేనిలో ప్రవేశించాలి? అన్వేషణ. దృశ్యమును అనుసరించి తత్వములో ప్రవేశించుట. ఇది ఒక అర్థం చెప్పుకుందాం. రెండవది విమర్శించి మర్షణే అంటే మునుగుట. విశేషముగా ఒక దాని యందు మునిగి అంటే నువ్వు లగ్నమయ్యి దాని యందు అప్పుడు విశిష్టముగా వర్తించుట. వరణే వరించుట, దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, అక్కడ వివరణ అని వస్తుంది. కాబట్టి ఈ 3 పదాల్లో అన్వేషణ, విమర్శ, వివరణ అనేటువంటి దానిలో ఒక విశిష్టమైనటువంటి అర్థాన్ని చెప్తున్నాయి ఈ పదాలు. జాగ్రత్తగా చూసుకోండి. పైకి వినడానికి చాలా బాగానే ఉంటుంది. అన్వేషణ, విమర్శ, వివరణ అనేటువంటి చాలా బాగా ఈజీగా ఉంటాయి. కానీ దీనిలో ఉండేటువంటి కొంచెం లోపలికి వెళ్ళి చూసినట్లయితే అవి ఏమేమి మాట్లాడుతున్నాయి? ఒకటి అనుసరించి దేన్ని అనుసరించాలి? దృశ్యమును అనుసరించి తత్వములోకి వెళ్ళాలి అనుకుందాం. 2 విమర్శ, తత్వములో మగ్నం అవ్వాలి. మగ్నం అయిన తర్వాత ఏం చేయాలి? తత్వమును దర్శనం చేయాలి. అంటే మొట్టమొదటి ప్రవేశము, రెండవది తెలుసుకొనుట లేదా మగ్నమవుట, మూడవది దర్శించుట. భగవద్గీతలో 11వ అధ్యాయంలో 55వ శ్లోకంలో ఇదే చెప్తూ జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టం అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞాతుం మొట్టమొదటి తెలుసుకోవాలి, ద్రష్టం తర్వాత చూడాలి, తర్వాత తత్వేన ప్రవేశం తత్వములో ప్రవేశించాలి. వాడికే నేను అర్థమవుతాను అని చెప్తారు. దాని తర్వాత భక్తి యోగంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆ సెల్ఫ్ సరెండర్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఈ 3 స్థితుల్లో వస్తుంది. ఒకటి జ్ఞానము ద్వారా, జ్ఞాతం తెలియట ద్వారా, 2 ద్రష్టం చూచుట ద్వారా, 3 తత్వేన వేష్టం. ఇప్పుడు మరి ఇది అమ్మ విషయంలో ఎలా జరిగింది అని కనుక తీసుకుంటే ఆమె ఒకటి అర్థం చేసుకుంది. పిలిచిన పలకని కదిపిన కదపని వాడు దేవుడు అని చెప్పింది. చెప్పడం ద్వారా దేవుడు అనేటువంటి ఒక శక్తి ఉంది అని తెలుసుకున్నారు ఆవిడ. తెలుసుకున్న తర్వాత దర్శించడం మొదలుపెట్టారు. ఆ దర్శించడం మొదలుపెట్టిన తర్వాత దర్శించిన తర్వాత తత్వేన ప్రవేశం, ఆ తత్వంలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి వివరణ. ఈ వివరణని మనం మామూలుగా చూసేది కళ్ళేగా. మరి చూసేది కళ్ళు అయినప్పుడు కళ్ళు భూమి మీద లేవుగా, శరీరం మీద కదా ఉన్నవి. అటువంటిప్పుడు ఆ ప్రకారంగా అన్వేషణ చేసుకుంటే అర్థం ఏమిటి? భూమి అనేటువంటి దానికి అర్థము శరీరంలో మూలాధార చక్రాన్ని భూమి అంటారు. అది పృథ్వీతత్వం. ఆ పృథ్వీతత్వాన్ని అనుసరించి పృథ్వీతత్వమును అనుసరించి తత్వములో ప్రవేశించి అని చెప్పేసి అంటే భూమి మూలాధారం దగ్గర నుంచి వెన్నెముక ద్వారా
వెన్నుముక ద్వారా భౌమము వరకు ప్రయాణము చేసి అక్కడ భౌమము దగ్గర ఉండి సహస్రారములో నువ్వు మగ్నమై ఉండి అక్కడి నుంచి పైకి చూడడం అనేటువంటి ఒక యోగార్థాన్ని కూడా ఆమె సూచిస్తున్నారు. ఇది యోగ సాధకుడు అనుసరించవలసిన విధానం. అంటే తాను తన యొక్క అంతఃశక్తిని మూలాధారం దగ్గర నుంచి భౌమచక్రం వరకు తీసుకుని వెళ్ళి భౌమమును ఆజ్ఞను అనుసంధానం చేసి అప్పుడు సహస్రారంలో ఉంచి సహస్రారంలో మగ్నమైన తర్వాత అక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి. అప్పుడు సృష్టి యొక్క స్వరూపం అర్థమవుతుంది. ఇది యోగపరమైనటువంటి విషయం. ఇందాక జ్ఞానపరమైన విషయం. ఆ జ్ఞానపరమైన విషయము యోగపరమైన విషయము ఫలం ఇద్దరికి ఇచ్చేది ఒకటే. అటువంటిప్పుడు జ్ఞాతం ద్రష్టం చ తత్వేన వేష్టం అని భగవద్గీతలో చెప్పినది, అన్వేషణ విమర్శ వివరణ అనేటువంటి జీవిత మహోదధిలో చెప్పినటువంటిది రెండు కూడా ఇంచుమించు ఒకటే దాన్ని అనుసరిస్తున్నాయి. అది యోగ సాంప్రదాయంలో శరీరాన్ని కనుక బయోమెట్రిక్ స్కేల్ అంటాం. దాన్ని బయోమెట్రిక్ స్కేల్ తీసుకున్నట్లయితే మూలాధారం దగ్గర సహస్రారం వరకు, సహస్రారం తర్వాత పైన ఉండేటువంటి వరకు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఆ ప్రయాణం చేసినప్పుడే ఈ సృష్టి యొక్క స్వరూపము భూమి నుంచి ఆకాశం వరకు ఉండేటువంటి స్వరూపము అర్థమవుతుంది. నిజమేనండి. ఇక్కడ ఇది భూమి అని చెప్పేసి ఎందుకన్నారు, మూలాధారాన్ని భూమి అని ఎందుకన్నారు అని చెప్పేసి ఒక ప్రశ్న ఎవరైనా వేసుకుంటారు. దీనికి తైత్తరీయోపనిషత్తులో మనకు చెప్పినటువంటి విషయంలో మనకు ప్రధానంగా చెప్తూ శిక్షావళిలో చెప్పినటువంటి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే భృగువల్లి శిక్షావళి అని రెండు ఉన్నాయి. శిక్షావళిలో చెప్పుకున్నట్లయితే పృథ్వీ పూర్వరూపం, ఆకాశం ఉత్తర రూపం, జౌహు సంధి వాయు సంధాన అని చెప్పేసి దానికి చెప్పుకుంటూ వచ్చారు. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో పృథ్వీ పూర్వరూపం అని చెప్పారు. పూర్వరూపమైనటువంటి పృథ్వీ దగ్గర నుంచి ఆకాశ సంధి వాయు సంధాన జౌహు ఉత్తర రూపం అని చెప్పినప్పుడు అత అధిలోక అని చెప్పారు. ఈ అధిలోక అనేటువంటి ఒక భావాన్ని అమ్మ ఏం చేశారు, నీవు కాళ్ళతో నిలబడినటువంటి భూమిని తీసుకొని ఈ భూమి నుంచి ఆకాశం వరకు వెళ్ళి ఆకాశంలో ఉండేటువంటి గ్రహతారకాలను పరిశీలన చేసి దాని తర్వాత పైకి వెళ్ళినటువంటి స్థితిలోనే నీకు మొత్తం సర్వం అర్థమవుతాయి అనే భావాన్ని ఆవిడ చెప్పారు. అప్పుడే ఈ భూమి ఎవరో నీకు తెలుస్తుంది, నువ్వు ఎవరో భూమికి తెలుస్తుంది. అప్పుడు నేను నీతో వివరించి చెప్తాను, విశేషముగా నేను దాన్ని వరించి చెప్తాను. దీన్నే జ్ఞానవరణము అంటారు. ఈ జ్ఞానవరణము అనే దానికే వివరణ అంటారు. ఆ వివరించి కన్నవాడు వివరిస్తాడు. ఆ దర్శనం అనేటువంటిది పెరిగినప్పుడు అప్పుడు సృష్టి యొక్క స్వస్వరూపం అర్థమవుతుంది. అందుకే అర్జునుడికి అన్నీ చెప్పి చిట్టు చివరిలో విశ్వరూప దర్శనం చేయిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ దర్శనం అవందే ఏది పూర్తి కాదు. అదే రకంగా అమ్మగారు కూడా ఆ దర్శనం ఉంటుంది, కన్నవాడు వివరిస్తాడు అని చెప్పారు. ఆ వివరణ నేను నీ యొక్క స్వరూపాన్ని గురించి స్వస్వరూపాన్ని గురించి నేను వివరిస్తానని భూమాత్మ చెప్తున్నారు. ఆ రకమైనటువంటి స్థితిలో మరి దేన్ని దాటి దేని దగ్గరికి వెళ్ళాలి? ఈ భూమి యొక్క స్వరూపం, భూమి మీద చెట్లు అనేకమైన చెట్లు ఉన్నాయి, లతలు అనేకమైన లతలు ఉన్నాయి, వృక్షములు అనేకమైన వృక్షములు ఉన్నాయి, గుల్మములు అనేకమైన గుల్మములు ఉన్నాయి. మరి ఉన్నప్పుడు ఈ అనేకం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ప్రశ్న వేసుకోవాలి. అమ్మ జీవిత మహోదధిలో ఉండేటువంటి కథల్లో భావనారాయణ స్వామి దేవాలయంలో ఒకరోజు ఆమె కొబ్బరి చెప్పు తీసుకుని కొడుతుంది. కొబ్బరి చెప్పు తీసుకుని కొట్టేటప్పుడు కొబ్బరి చెప్పు అనేక ముక్కలు అవుతుంది. ఒకటే అనేకమైంది అంటారు. అక్కడ కొబ్బరి చిప్ప అనేకమైందా, ముక్కలైందా, ఈ విశ్వం అనేకమైందా అని చెప్పేసి ఈ విశ్వమే అనేకమైంది అనేటువంటి భావనను వారు చెప్తున్నారు. కాబట్టి ఈ ఒకటి అనేకమైంది అన్నప్పుడు మనకు కనపడుతున్నటువంటి 84 లక్షల జీవరాశులు అని చెప్పేసిన వేదాంత గ్రంథాల్లోనూ యోగ గ్రంథాల్లోనూ చెప్పినటువంటి పదం ఏదైతే ఉందో ఈ 84 లక్షలుగా వచ్చినటువంటి భావాలన్నీ కూడా దేనిలోంచి వచ్చినవి? కేవలం ఒక్కటి నుంచి వచ్చింది. ఆ ఒక్కటికి 84 లక్షల ఆధారమా? 84 లక్షలకి ఆ ఒకటి ఆధారమా? అయినప్పుడు 84 లక్షలు ఏం కావాలి అనేటువంటి ప్రశ్నలు 3 వచ్చేసాయి ఒకేసారి. ఈ 3కి కూడా అమ్మ సమాధానం చెప్పుకున్నారు. నాయనా, నువ్వు అన్నం తింటున్నావు, అది మలం అవుతోంది. నీకు ఆరోగ్యం ఉంది, అది రోగం అవుతోంది. నీ యొక్క వయస్సు ఉంది, బాల్యం యవ్వనం వార్ధక్యం అవుతోంది. అదేవిధంగా నీలో ఉండేటువంటి ఆరోగ్యం అనేటువంటిది రుగ్మతగా మారుతోంది. నువ్వు తాగుతున్న నీరు మూత్రం అవుతోంది. ఇదంతా కూడా వికారమే అని చెప్పి వికార ప్రస్తావన చేశారు. ఆకార ప్రస్తావన, వికార ప్రస్తావన, నిరాకార ప్రస్తావన 3 ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఒక ఆకారము నుంచి ఒక వికారమునకు, వికారము నుంచి నిరాకారమునకు ఈ త్రిపుటిని ప్రతిపాదించకపోయినట్టయితే ఈ బృహత్తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఆ కారణం చేతనే అమ్మ ఈ త్రిపుటి భూమి మీద ఉండేటువంటి ఈ దృశ్యాన్నంతా కూడా చూసి ఈ దృశ్యమంతా కూడా వికారమే అని ప్రతిపాదించారు. వికారము అయినప్పుడు ఈ వికారమును ఆధారముగా చేసుకొని ఈ వికారమునకు మూలమైనటువంటి దాన్ని ఒకదాన్ని వెతుక్కోవాలి. మూలమైన దాన్ని ఒకదాన్ని వెతుక్కోవాలి. దేనికి ఏది మూలము అనేటువంటి దాని సందర్భంలో అమ్మ జీవిత సంఘటనలో 2-3 సంఘటనలు దీనికి తోడ్పడ్డాయి. అది వెతుక్కోవడానికి ఎక్కువగా ప్రోత్సహించేటువంటి సంఘటనలు. ఒకసారి బాదమాకులతో విస్తళ్ళు కుడుతున్నారు. విస్తళ్ళు కుడుతుంటే అందులో ఒక తేలు కుట్టింది అమ్మని.
ఒక తేలు ఆకులు మాట ఉండి కుట్టింది. కుట్టినప్పుడు తాతగారు అంటారు, కీనీడు కదమ్మా, తేలు కనపడలేదు నీకు అని చెప్పేసి అంటారు. కీనీడు అంటే అర్థం ఏమిటి? అప్పుడు అమ్మకి డౌట్ వస్తుంది, చీకటి వెలుగుకి ఆధారమా, వెలుగు చీకటికి ఆధారమా అని ప్రశ్న వస్తుంది. చీకటి ఉంది కాబట్టి నీకు వెలుగు తెలుస్తోందా, వెలుగు ఉంది కాబట్టి నీకు చీకటి తెలుస్తోందా అనే ప్రశ్న. ఇది మనకి కుమారుల భట్టుడు, ప్రభాకర మిశ్రుడు వీళ్ళిద్దరు కూడా పూర్వమీమాంసలో చీకటి అనే దాని మీద విశేషమైనటువంటి చర్చ చేశారు. ఆ చర్చ యొక్క ప్రమాణం అది చీకటి అర్థమైతే కానీ వెలుగు అర్థం అవ్వదు. ఎందుకని అర్థం అవ్వదని చెప్పేసి అంటే చీకటికి అవతల వెలుగు ఉంది, లేదా చీకటి దాటితే కానీ వెలుగులోకి వెళ్ళలేము. ఈ మధ్యనే దీనికి ఒక దానికి చెప్పారు, కాస్మిక్ బ్లాంక్నెస్ అని చెప్పేసి పిలిచారు. ఆ కాస్మిక్ బ్లాంక్నెస్ అనేటువంటి దాన్ని దాటి పెడితే కానీ నీకు వెలుగు అర్థం అవ్వదుట. ఈ మధ్య ఒక వీడియో వచ్చింది దాని మీద, కాస్మిక్ బ్లాంక్నెస్ అనే దాని మీద. ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంతర్ముఖమైనటువంటి స్థితిలో ఒక చిమ్మ చీకటి వచ్చేస్తుంది, ఆ చిమ్మ చీకటి దాటిన తర్వాత మాత్రమే వస్తుంది అని చెప్పేసి యోగ ప్రస్థానాన్ని గురించి ఒక వీడియో ఈ మధ్యన ఒక 4 నెలల క్రితం వచ్చింది. ఆ ప్రకారంగా కానీ మనం తీసుకున్నట్లయితే మన లోపలే ఒక చీకటి ఉంది, మన లోపలే ఒక వెలుగుంది. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కవ్వాల ఎవ్వండేకాకృతి వెలుగునతను నైసేవింతని పోతనామాచుడు చెప్పినట్లుగా మనకి లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది. దీని శరీరం ప్రకారంగా తీసుకుంటే ఈ శరీరంలోనే భూలోక భువర్లోక మహర్లోక జనలోక తపోలోకాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాటి సత్యలోకానికి ప్రవేశించినప్పుడు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది వాళ్ళందరూ వెళ్ళిపోయింది. అలోకం బగు అక్కడేమీ లోకాలు లేవు. ఇంకా పెంచీకటి కావాలా ఎవ్వండే కాకృతి వెలుగు. అదే అమ్మాయి ఏం చెప్పింది, చీకటి వెలుగు ఆధారం అని చెప్పేసి చెప్పారు. చీకటి వెలుగు ఆధారం అని చెబితే అందరికీ అర్థం అవ్వదేమో, తనకే అర్థం అవ్వలేదేమో అన్న మమకారాన్ని మనలో కలిగించడం కోసం గాను అమ్మ ఇంకో ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగం చేస్తూ చంద్రుడిని చూపించి, తాతగారు చంద్రుడు ఇలా ఉన్నాడు ఏమిటి, మొన్న అలా ఉన్నాడు ఏమిటి అని చెప్పేసి అంటే, ఇవాళ అష్టమి చంద్రుడు కదమ్మా, బహుళ మాసంలో కదా, బహుళ పక్షంలో అష్టమి చంద్రుడు కదా, ఆ కారణం చేత ఇంతకు మించి వెలగడు, వెలిగేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు అనేటప్పటికీ చంద్రుడికి కూడా వెలిగే అధికారం లేదా అని అమ్మ అనుకుంటుంది. కాబట్టి చంద్రుడు పూర్ణచంద్రుడు అవ్వాలంటే కూడా ఒక వేరే వాళ్ళ అధికారం ఇవ్వాలా? అప్పుడు చంద్రుడికి అధికారం లేకపోతే చంద్రుడికి అధికారం ఇస్తున్నది ఎవరు? సూర్యుడు ఇస్తున్నాడా, భూమి ఇస్తుందా అని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారమ్మ. అంతేకాకుండా ఇంకో చిన్న ప్రశ్న వేసుకున్నారు. ఆ చంద్రుడు పైన కనపడుతున్నాడు, చంద్రుడు ఎక్కడ కనపడుతున్నాడు? ఆకాశంలో కనపడుతున్నాడు. ఆకాశములో చంద్రుడు ఉన్నాడా? చంద్రుడు చుట్టూ ఆకాశం ఉందా? చంద్రుడు ఆకాశము కలిసి ఉన్నాడా? కలిసి ఉన్నప్పుడు ఆకాశానికి చంద్రుడికి ఆధారమైనటువంటి వాళ్ళు భూమి ఉంది కాబట్టి ఆకాశం ఉందా, ఆకాశం ఉంది కాబట్టి భూమి ఉందా అనేటువంటి 2 ప్రశ్నలు వేసుకున్నారు. ఈ ప్రశ్నలు వేసుకునేటప్పటికీ ఆమెకు ఒక చిన్న అవేళ దసరా పండుగలు జరుగుతున్నాయి. దసరా పండుగలు జరిగేటప్పుడు అమ్మవారి యొక్క దానిలో ప్రఖ్యా సుబ్బయ్య గారు అనేటువంటి కానుక పురోహితుడు నీలపతాకాయ నమః అనేటువంటి కానుక శ్లోకాన్ని చదువుతాడు. ఆ శ్లోకాన్ని చూడడం అమ్మకి అది గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చి ఓహో, నీల పతాకము అంటే నీలమైనటువంటి ఒక కానుక జెండా. ఏ విధంగా అయితే జెండా కొయ్య కింద ఉండి పైన జెండా వెలుగుతుంటుందో, అదేవిధంగా ఈ నీలమైనటువంటి ఆకాశము పైన ఉండగా ఆ జెండా కొయ్య కింద ఉందన్నమాట అని చెప్పేసి అనుకుంటారు. అనుకునేటప్పటికీ అవునా, ఉందా అంటారు ఆవిడ. ఉందా అని చెప్పేసి అంటే ఉంది అనాలంటే నువ్వు చూడాలిగా, చూడకపోతే ఉంది అని చెప్పడానికి లేదుగా. ఎందువలంటే అమ్మ ప్రమాణం ప్రకారం ప్రత్యక్ష ప్రమాణమైనా ఉండాలి, స్వతః ప్రమాణమైనా ఉండాలి. అంతే. అప్పటికప్పుడు ఆమె సంకల్పం చేశారు. ఈ భూమి మీద నుంచి ఆకాశంలోకి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళేసరికి మేఘాలు కనపడ్డాయి, కొంతసేపుకి మేఘాలు కూడా వెళ్ళిపోయాయి. తర్వాత వాయువు కనపడింది, వాయువు కూడా దాటిపోయాయి. దాటిపోయిన తర్వాత ఆకాశం కనపడింది. ఆకాశంలో మిలమిలా మెరిసేటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ చూశారు. చూసిన తర్వాత ఓహో, ఆకాశమునకు భూమి ఆధారము, భూమికి ఆకాశము ఆధారము, సర్వమునకు సర్వము ఆధారము అని చెప్పేసి ఒకనొక తీర్మానం చేసుకున్నారు. ఇది అమ్మ జీవిత మహోదది 58వ పేజీలో చెప్పినటువంటి ఈ చిన్న ఘట్టంలో ఒక అత్యద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ ఉంది. దానిలో ఏమిటి అని చెప్పేసి అంటే, సులభతర కుండలిని యోగంలో తుర్యాతీత ధ్యానం అని నేర్పుతారు. ఆ తుర్యాతీత ధ్యానంలో బ్రహ్మరంధ్రం దాటిపోయిన తర్వాత ద్వాదశాంగము చంద్రుడు, సూర్యుడు, శక్తి, శివుడు గడిచి వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేసి ప్రతిపాదించి ధ్యానం చేయమంటారు. అక్కడే ఈ ద్వాదశాంగం అంటే అర్థం ఏమిటి? మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీనములతో కూడుకున్నటువంటి రాశి చక్రాన్ని ద్వాదశాంగం అంటారు. ఈ ద్వాదశాంగం దాటాక ఒక చంద్రుడు ఉన్నాడు, ఆ చంద్రుడు దాటాక ఒక సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు దాటిన తర్వాత ఒక శక్తి ఉంది, ఆ శక్తి తర్వాత ఒక శివతత్వం ఉంది, ఆ శివతత్వం తర్వాత ఒక పరమతత్వం ఉంది. ఆ పరమతత్వంలోకి అమ్మ వెళ్ళి ఆకాశమునకు భూమి, భూమికి ఆకాశము, వీటన్నిటికీ అన్ని ఆధారము అని సర్వమునకు సర్వము ఆధారము అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది యోగపరమైనటువంటి ప్రస్థానం అనాలా, జ్ఞానపరమైన ప్రస్తావన అనాలా, వేదాంతపరమైన ప్రస్తావన అని చెప్పేసి అనాలా,
అన్నిటికీ కూడా సమన్వయం ఒకటే. ఇది శరీరము, ఈ శరీరము యొక్క చైతన్య స్థితి. ఈ చైతన్యము స్థితి ఒక అపురూపమైనటువంటిది. ఈ చైతన్యము కాలమునకు పైన కాలమునకు కింద కూడా పనిచేస్తుంటుంది అని చెప్పేసి అమ్మ అష్టతల విధానంలో తర్వాత ప్రతిపాదన చేసినటువంటి ఒకానొక సిద్ధాంతానికి మూలమైనటువంటి ఒకానొక స్థితి మనం ఈ ఘట్టాల్లో మనం చూడవచ్చు. ఈ చెప్పినటువంటి ఘట్టాలను కనుక మనం ఆధారంగా తీసుకున్నట్లయితే అమ్మ వికారాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది, ఆకారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ వికారాలకి ఆధారం ఆకారము, ఆకారమునకు ఆధారం నిరాకారము, భూమికి ఆధారము ఆకాశము, ఆకాశమునకు ఆధారము ఇంకొకటి ఏదైనా. కాబట్టి ఆకాశము భూమి, భూమికి ఆకాశము పరస్పర ఆధార ఆధేయ సంబంధం కలిగినటువంటివి. ఈ స్థితిలో ఉన్నప్పుడు దీన్ని దాటి వెళ్ళినప్పుడు సూర్యుడికి చంద్రుడు, చంద్రుడికి సూర్యుడు ఆధారమైనప్పుడు కాలమునకు కింద కాలమునకు పైన అనేటువంటి ఒక స్థితి ఏర్పడినప్పుడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది తెగక ముందు తెగిన తుది రెండు కూడా వచ్చి చీకటికి వెలుగు ఆధారము అనేటువంటి దాని ప్రకారంగా చేసినప్పుడు ఇదే అమ్మ జ్ఞానవరణము అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఆకారమును అంగీకరించి వికారమును తిరస్కరించి నిరాకారములో ప్రవేశించి తత్వము యొక్క దర్శనము చేసి సత్య యొక్క విధానాన్ని అర్థం చేసుకొని సత్యము యొక్క సౌందర్య శోభను పరిష్కరించడం అనేటువంటి జరుగుతూ వచ్చింది. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.